నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మన సనాతన ధర్మం గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే మన సనాతన ధర్మంలో మనం ఆచరించే విధానాల గురించి, నిజంగా అంటే సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా చక్కగా మనం ఏ రకంగా మన సంస్కృతి సాంప్రదాయాలను నిత్య జీవితంలో అలవర్చుకుంటే మన జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు మనకు పెద్దవాళ్ళు ప్రవచనాల రూపంలో కానివ్వండి, వాళ్ళ మాటల రూపంలో కానివ్వండి తెలియజేస్తూనే ఉంటారు. కొంతమంది మన భారతదేశంలో ఉండి అక్కడ నుంచి తర్వాత వృత్తిరీత్యానో లేకపోతే చదువుల రీత్యానో ఏదో రకంగా విదేశాలకు వెళ్ళినప్పుడు మన సంస్కృతి సాంప్రదాయాల్ని కొంతమంది ఆచరిస్తారు, కొంతమంది పక్కన పెడతారు. సరే, విదేశాల వరకు ఎందుకు, ఇక్కడ ఉన్నవారైనా సరే కొంతమంది ఆచరిస్తూ ఉంటారు, కొంతమంది ఎందుకు ఆచరించాలని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు ఆచరించాలి? మరి విదేశాల్లో ఉన్న మన భారతీయులు కాకుండా విదేశీయులు కూడా ప్రస్తుతం మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవడం కానివ్వండి, మన క్షేత్ర దర్శనాలే కానివ్వండి, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు ఇవన్నీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకొని ఆచరించే వాళ్ళు కూడా చాలా మందిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మరి అలాంటప్పుడు మనం ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం పక్కన పెట్టకూడదు కదా. సో అదే చేశారు ఇప్పుడు నాతో ఉన్న వ్యక్తి. వారే విజయమాధవి గొల్లపూడి. వారు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు గత 26 సంవత్సరాల నుంచి. వారు మన భారతదేశంని వీడి, అంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలని పక్కన పెట్టకుండా వారు అక్కడ ఉండి ఇవన్నీ ఆచరిస్తూ, వారు ఆచరించడమే కాకుండా అందరికీ చెప్తూ, వారి చేత కూడా చేపిస్తూ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదండో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో తీసుకుంటే కనుక తెలుగు భాషలో మాట్లాడితే చాలా చిన్న చూపుతో చూస్తూ ఉంటారు. అంటే ఎంతసేపు ఉన్నా అన్ని ఫాస్ట్ కల్చరు, ఇంగ్లీష్లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలి, లాంగ్వేజెస్లో గ్రిప్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఒక రెస్పెక్ట్ అనేది చూస్తున్నాం. కానీ మన తెలుగు భాషని మనం పక్కన పెట్టకూడదు అనే ఒక విషయంపై కూడా వారు ఎన్నెన్నో విషయాలు చెప్తూ ఉంటారు. మరి ఎందుకు ఇంత ఆసక్తి, ఎందుకు మన సంస్కృతి సాంప్రదాయాలని ఆచరించాలి, వారు ఎందుకు ఆచరిస్తున్నారు, ఇవన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మేరా భారత్ మహాన్. భారత్ మాతాకి జై. జై. చాలా అప్పటికి ఇప్పటికి చూస్తే భారతదేశం ఎంతో అభివృద్ధి పదంలో పయనిస్తోంది అనిపిస్తోంది. ఎందుకంటారా, ఎక్కడ చూసినా అసలు కరెన్సీ నోట్ తీయక్కర్లేదు, అన్నిటికీ ఫోన్ పే ఇలా చేసేయటం. అలాగే మనకి ఏది కూడా వృధా పోకుండా చాలా ఎంతవరకు అవసరమో అంతవరకు అది బాగా వెళ్తోంది. అది నేను చూసి ఆ పద్ధతికి, ఆ టెక్నాలజీకి ఇక్కడ అలవాటు పడుతున్నాను. ఇప్పుడు నాదొక ప్రశ్న, మీరు 26 సంవత్సరాలు అవుతుంది మీరు ఆస్ట్రేలియా వెళ్ళి. నాకు తెలిసి ఒక 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ఇండియాకి వచ్చారు. మీరు వెళ్లే ముందర ఉన్న భారతదేశంలో విధానానికి మీరు గమనించినంత వరకు మీరు మధ్యలో వచ్చి వెళ్ళి ఉంటారు, మళ్ళీ ఇప్పుడు ఒక 7 years ముందు వచ్చి ఇప్పుడు వచ్చారు. ఏంటి అసలు డిఫరెన్సెస్ ఏం గమనించారు ఎక్కువగా? టెక్నాలజీ, అలాగే ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్, దాంతో ఇక్కడి వస్తువులు అక్కడికి, అక్కడి వస్తువులు ఇక్కడికి అట్లాగా జరుగుతూ జరుగుతూ ఇప్పుడు భారతదేశం ఏ పరిస్థితికి వచ్చింది అంటే విదేశాలను మించి, అంతకు మించి ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్. అవును. ఎక్కడ చూసినా కూడా అది విపరీతంగా అభివృద్ధి చెందింది. షాప్స్ కానీ ఏవి కానీ ఎన్నో షాపింగ్ మాల్స్ వచ్చేసాయి ఇక్కడ. అవును. అది వరకు అక్కడే ప్రత్యేకించి మాల్స్ ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా విదేశాలకి ధీటుగా ఇంకా బాగా అభివృద్ధి చెందింది అని అనుకుంటాను. అలాగే వాట్సాప్, ఈ సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరూ వచ్చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత పూర్తిగా విధానమే మారిపోయింది. అన్నీ కూడా ప్రతిదీ ఆన్లైన్. ప్రతి వాళ్ళు ఒక ఫోన్ ఇలా పట్టుకునే ఉంటున్నారు, దానికి అతుక్కుని ఉంటున్నారు. ఎదురుగా మనిషి ఉన్నా కూడా మాట్లాడుకోవటం అనేది తగ్గిపోయింది. సో ఇవన్నీ అలా జరుగుతూ ఉన్నాయి అంతా కూడా. కొన్ని అంటే అందులో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. అంటే మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది మన చేతుల్లోనే ఉంది వాస్తవానికి. ఇప్పుడు నేను ఫేస్బుక్ తీసుకుంటే కనుక చాలా రోజులు ఆ ఫేస్బుక్ నేను వాడలేదు. తర్వాత మన బాల్య స్నేహితులు, వాళ్ళని కలుసుకోవటానికి చక్కటి మాధ్యమం అనుకున్నాను. అనుకుని అలా అందులోకి మొదలుపెట్టి అందులోకి వెళ్ళాక నిజంగానే నాకు నా బాల్య స్నేహితులు, కాలేజీలో స్నేహితులు అందరూ కూడా కలిశారు. అలా మొదలైంది. మొదట్లో అన్నీ మనం పెడుతూ ఉంటాం, తర్వాత రాను
దానికి ఎక్కువ సమయం వృధా కాకూడదని చెప్పేసి ఆ, భగవద్గీత గ్రూపు మొదలు పెట్టాను నేను. ఆ, 2000 సుమారు 13-15 ప్రాంతాల్లో ఉమ్, ఉమ్, పెట్టి అక్కడ మాకు భగవద్గీత మీద ఆసక్తి ఉండేది నాకు. ఉమ్, కానీ ఎలా చదవాలి ఏంటి అనేది ఒక అవగాహన లేకపోయినప్పుడు ఆ పరిస్థితుల్లో మన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ ఆ, వాళ్ళు క్లాసెస్, సాయంత్రం ఒక మంచి శిక్షణా కార్యక్రమాలు, ఒక చక్కటి సాయంత్రాలు అలా మొదలుపెట్టి ఆయన విజయ్ గోపికేష్ ప్రభు అన్న ఆయన భగవద్గీత వాటి ఎసెన్స్ చక్కగా ఇంగ్లీష్లో మంచిగా చెప్తూ శ్లోకాలు చెప్తున్నప్పుడు గురువుగారు అలా వాళ్ళతో మాట్లాడుతూ ఆ భగవద్గీతకి పూర్తిగా కనెక్ట్ అయ్యా. అప్పుడే నేను భగవద్గీత ఫేస్బుక్లో ఒక గ్రూపు మొదలుపెట్టి ఉమ్, ఇప్పుడు దాదాపు 33,000 మంది ఉన్నారు ఆ గ్రూప్లో. ఆ, ప్రతిరోజు తప్పనిసరిగా ఒక శ్లోకము తాత్పర్య సహితం పోస్ట్ చేస్తాను. చేశాక అందులో ఇంకేవి వేరేవేవి ఉండవు, ఎక్కువ అనవసరం ఏమీ ఉండవు. అలా మొదలుపెట్టి ఆ భగవద్గీత సోషల్ మీడియాలో అలా చేస్తూ, అలాగే జూమ్లో మొత్తం 1 నుంచి 18 దాకా ఇప్పుడు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం చేస్తే కొన్ని అధ్యాయాల్లో తక్కువ శ్లోకాలు ఉంటాయి, ఆ, కొన్ని అధ్యాయాలు అయితే 76 అలా ఉంటాయి. అయినా కూడా ఉమ్, ఏకధాటిగా ఉమ్, ప్రపంచంలో అందరినీ కలుపుకుని అది జూమ్ సెషన్లో నెలకి ఒక అధ్యాయం చొప్పున అలాగ పూర్తి చేసాం. మొత్తం 18 అధ్యాయాలు చదవటం, ఆహా, నేను చదవటం, మిగతా వాళ్ళకి కూడా ఇచ్చి అందరం కలిసి సమిష్టిగా చదువుకుంటూ ఓ, ఆ భగవద్గీతని పూర్తి చేసాం. ఆహా. అంటే వాటిని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎంతకాలం పట్టింది మీకు అది కంప్లీట్ చేయడానికి? 18 నెలలు. 18 నెలలు పట్టింది. అది ఒక ఆనందం. అంటే అందులో కూడా అది మనకి అంటే భగవద్గీత తీసుకుంటే కనుక ఏ మేనేజ్మెంట్ కోర్స్ అవుట్ సైడ్ వెళ్ళక్కర్లా, అవును. ఇందులోనే సర్వస్వం ఉంది. ఎందుకంటే మనం ఏ వస్తువు కొన్నా కూడా ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఉంటుంది. మానవ జీవితానికి కూడా మనం ఎలా జీవించాలి, ఏ పద్ధతిలో ఉండాలి అన్నిటికీ ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ శ్రీకృష్ణ భగవాన్లు గీతలో బోధించేశారు. అది అర్జునుని నెపంతో. అర్జునుడికి అప్పుడు శత్రువులు వేరే, అక్కడ మహాభారత యుద్ధం అయింది. కానీ ఇప్పుడు మన శరీరంలోనే మనకి అన్ని విభేదిస్తూ ఉంటాం, ఎన్నో శత్రువులు, మన ఇంద్రియాలని అన్నిటినీ నిమిషము పోరాటమే. అవును. అందుకని మనం వాటితో అంతర్యుద్ధం, అలాగే బహిర్యుద్ధం, అలాగే అలా అంతర్ముఖంగా బహిర్ముఖంగా రెండు వైపులా మనం చేస్తూ మనని ముందుకు సాగించే శరీర రథాన్ని ముందుకు కొనసాగించాలి. అందుకని మీరు ఒక్కొక్కసారి మీకు సొల్యూషన్, పరిష్కార మార్గం అందులోనే దొరుకుతుంది. ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటే చాలా బాగా పరిస్థితుంది. అది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అని నేను అనుకుంటాను అన్నమాట. అది ఓపికగా చదివి చేస్తూ ఉంటే అందులో అన్నీ ఉన్నాయి. ఒక యోగా చేయటం ఏమిటి, జ్ఞాన మార్గం, భక్తి మార్గము, మనసు బలహీనమైనప్పుడు ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం ఉంటుంది. అంటే మనం భగవద్గీత మనకి అన్నీ ఇచ్చేసారండి సనాతన ధర్మాల్లో ఋషులు మనకి అన్నీను. వాటిని ఒక మంత్రాలేంటి, తంత్రాలు, వేదాలు, స్తోత్రాలు, అవును, ఎంత జీవితకాలం సరిపోదు. వాస్తవం. కానీ ఇప్పుడు ఎంతమంది అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువైన కొద్దీ కొంచెం జనాలు ఆచరించాలన్న ఆలోచన ఎక్కువైంది. కానీ ఎక్కువగా మన గీత అంటే అది చనిపోయిన వాళ్ళకి బోధించేది, అప్పుడు బోధిస్తే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఈ విధానమే ఎక్కువగా చూస్తాం. ఆ శ్లోకాలన్నీ కూడా అక్కడ ప్లే చేయటము అదంతా ఎలా అయిపోయిందంటే ఇది చనిపోయిన వాళ్ళ దగ్గర మాత్రమే వినిపించాలేమో, ఇది ఇక్కడ మాత్రమే పరిమితమేమో అన్నట్లుగా. ఏం చెప్తారు దాని గురించి? అది ఒక అపోహలో పడేశారు చిన్నప్పటి నుంచి వాళ్ళు వింటున్నా. ఎందుకంటే ఘంటసాల వారు చాలా అద్భుతంగా పాడి ఇచ్చారు మనకు 100 శ్లోకాలు. పాపం ఆయనకున్న జీవిత సమయంలోనే పూర్తి చేయలేకపోయినా ఆ 100 శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటాయి, రాగయుక్తంగా బాగా వినిపించారు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు. కానీ మనం కనుక అసలు ప్రాథమిక దశ నుంచి, బిడ్డ పుట్టినప్పటి నుంచి అవగాహన రాగానే చిన్న చిన్న మాత్రలుగా, అంటే అది వరకు మరి భగవద్గీత శ్లోకాలు పోటీలు పెట్టేవారు అధ్యాయం ప్రకారం. అట్లాగా కొద్దిగా మోతాదు ప్రకారం మనకి వయసు పెరుగుతున్న కొద్దీ ఆ మోతాదు, ఆ కాన్సన్ట్రేషన్, అది డెప్త్ ఇంకాస్త పెంచుతూ వెళ్ళాలి. అందుకని అది ప్రతి స్థాయిలో, అంటే ఇప్పుడిప్పుడే మనకి వచ్చింది, అది భగవద్గీత పాఠ్యాంశంగా కూడా పెడితే బాగుంటుంది అంటున్నారు ఎవరికైనా కూడా. అది ఏ ప్రసక్తి లేకుండా అందులో ఆయన తను దేవుడని ఇవన్నీ చెప్పలేదు.
వ్యక్తిత్వ వికాసంగా మన బలహీనతలు పారద్రోలటానికి ప్రతి చోట చెప్పుకొచ్చారు. ఒక వృత్తి ధర్మం ఎలా ఉండాలి, అందులో కూడా నేను రాశారు నా book లో. కథలో వృత్తి ధర్మం ఎలా ఉంటుంది అది అని. ఓకే ఓకే. ఇట్లాగా అన్నీ కూడా దానికి అన్నిటికీ ఉన్నాయి. ఆ లోతు మనం గమనిస్తూ వెళ్ళాలి, లేదంటే పెద్దవారి ద్వారా లేకపోతే ప్రవచనకారులు చాలా బాగా చెప్తున్నారు, అవును. వాటి ద్వారా తెలుసుకుంటూ వెడితే నిజంగా ఒక్కొక్కసారి కళ్ళమట నీళ్ళు వస్తాయండి. ఆయన మనకి ఎంత ప్రేమతో బోధించారు. ఎందుకంటే నేను ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రతి అధ్యాయంలో కూడాను ఒక చిన్న పిల్లవాడికి చెప్పినట్టు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఇట్లాగా ఉండాలి, ఇలా ఉండాలి, లేకపోతే శరీరం వీడినప్పుడు ఆత్మ ఎప్పుడు శాశ్వతం, మనకి సూక్ష్మ శరీరం స్థూల శరీరం అని ఉంటాయి కదా. అవును అవును. ఇట్లా ప్రతిదీ కూడా ఒక దుఃఖం కలిగినప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి, స్థిత ప్రజ్ఞత ఎలా ఉండాలి, ఇవన్నీ ప్రతి చోట అడుగడుగున, అలాగే మనం ఆహారం ఏ విధంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా ఉన్నాయి. మనం చదువుతూ ఉంటే అది ఓపిక చేసుకుని కనీసం రోజుకి ఒక అరగంట అలా పెట్టుకుంటే అప్పుడు ఎవరు అలా భావించరు. చదివితే అర్థమైపోతుందా? ఇప్పుడు మీరు చదివారు, విన్నారు, మీకు దానిలో ఆ ఎసెన్స్ అంతా కూడా మీరు తీసుకోగలిగారు. నిజంగా ఇప్పుడు గీత బుక్ నాకు నేను కొనుక్కున్నాను, లేదంటే ఎవరో ఇచ్చారు, నేను పుస్తకం ఓపెన్ చేసి చదువుతున్నంత మాత్రాన అందులో ఉన్న సారాంశాన్ని, నీతిని అంతా నేను తీసుకోగలను అంటారా? అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? అది మన తెలుగు భాషా పరిజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఎలాగంటే కొంతమంది తెలుగు మామూలుగా మాట్లాడితే ఓకే అంటారు, కొంతమంది అదే తెలుగు నాది గ్రాంధికంగా మాట్లాడుతూనే ఉంటారు, ఒక పదాన్ని ఒక రకంగా అలాగా. అది ఇప్పుడు భగవద్గీత మనకి అన్ని భాషల్లోనే ఉంది, అలాగే దానికి తాత్పర్య సహితం లేకపోతే ప్రతి పదార్థం అని కూడా ఇస్తారు, ఒక్కొక్క మాటకి దాని అర్థం ఏంటి అని. అవును. అంటే ఒకేసారి మొత్తం అది పెద్ద రొట్టెని ఒకేసారి తినేలేము, కొద్ది కొద్దిగా టేస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు అలవాటు పడతాం మనం దానికి. అలాగే ఒక శ్లోకం తీసుకుని మొదట ధర్మక్షేత్రే కురుక్షేత్రే తోటి మొదలు పెడతాం, అలాగా దానికి అర్థం ఏంటి ఒకసారి చూసుకోవటం, దాని మీద జిజ్ఞాస పెంచుకోవటం, తెలియకపోతే పెద్దవాళ్ళని అడగటం, లేకపోతే మనకి నిఘంటువులు ఉంటాయి దీనికి అర్థం ఏంటి, లేదు అంటే ఒక్కసారి ముందు తాత్పర్యం మీద మనం దృష్టి పెడతాం. ఆ తాత్పర్యం మీద దృష్టి పెట్టినప్పుడు ఓహో దీని అర్థం ఇదా, అది మొదటిసారి పోనీ తాత్పర్యము ఒక శ్లోకం నేర్చుకోండి, తర్వాత మళ్ళీ దాన్ని రెండోసారి పునశ్చరణ చేసినప్పుడు అంటే రివిజన్ ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఇంకాస్త బాగా అర్థం అవుతుంది. మొదటిసారి పూర్తిగా అర్థం కాదు, అది గ్రీక్ అండ్ లాటిన్ లా ఉండొచ్చు, కానీ వెళ్ళగా వెళ్ళగా మెల్లిమెల్లిగా అది అలవాటు అవుతుంది, తినగ అంటారు కదా. అవును, అలాగా బాగానే అలవాటు పడతాం మనం దానికి. అది మనం అర్థం చేసుకునే ఓపిక అనేది ఉండాలి, శ్రద్ధ, సహనం, ఇవన్నీ కూడా. అది మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవచ్చు. తెలియకపోతే పెద్దవాళ్ళని అడగటం, లేకపోతే ప్రవచనకారులు మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా సులభతరమైంది, ఏది నేర్చుకోవాలన్నా కూడా, తెలియంది ఏదన్నా కూడా ఎంతో మంది ఎన్నో వెర్షన్స్ ఇస్తున్నారు, అందులో మనకి నచ్చినది కొన్నిటికి మనం బాగా కనెక్ట్ అయ్యి మనం కన్విన్స్ అవుతాం, మన సమాధానం తెలుస్తుంది అప్పుడు. అలాగే ఇప్పుడు మీరు ఇంకో గ్రంథం తీసుకోగానే అక్కడ మళ్ళీ దాన్ని అనుసంధానం చేసుకుంటూ ఇది అక్కడ కనెక్ట్ అవుతుంది, అలాగా ఒక పాత్ అంటూ దొరుకుతుంది అసలు అంటూ. సో అది నెమ్మదిగా చేస్తూ ఉంటే అందులో ఎవరికి వాళ్ళకి అనుభవైక్యం, అది వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. అవును, అంతే, స్వతహాగా రావాల్సిందే అది. అంటే అది నెమ్మదిగా చెయ్యాలని ఒకళ్ళు చెప్పాలి, ఆ జిజ్ఞాస కలిగించాలి, ఒక పుస్తకాన్ని పెట్టి దాని మీద ఇష్టం ఏర్పడేలా చేయాలి. అది ముఖ్యంగా ప్రాథమిక స్థాయి నుంచి ఇంట్లో తల్లిదండ్రులు, తర్వాత గురువులు, ఒక ఆధ్యాత్మిక గురువు మనం ఏర్పరచుకుంటే అది చాలా బాగుంటుంది. నిజంగా అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లైఫ్లో ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఒక గురువు అనేవారు ఖచ్చితంగా ఉండాలి, ఆధ్యాత్మికంగానా లేకపోతే మనం ఆచరించే విధానాలు బోధించడానికా, మన స్టడీస్కి సంబంధించా, లేకపోతే ఇంకా దేనికైనా కదా గురువు పాత్ర చాలా ఉంటుంది. ఏం చెప్తారు మీరు, మీ గురువు ఎవరు అట్లా మీ లైఫ్లో? తల్లిదండ్రులు నా ప్రథమ గురువులు, మా నాన్నగారు, ఏదైనా ఆధ్యాత్మికంగా అయితే సందేహం వచ్చినప్పుడు వారితోటి, ఆ తర్వాత పాఠశాలల్లో ఒక్కొక్క మనం చదివే సబ్జెక్ట్ని బట్టి దాన్ని బట్టి చాలా మంది ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి. తెలుగు ఉపాధ్యాయులు వాళ్ళు చెప్తూ బాగా ఇష్టంగా నేర్చుకుంటాను నేను. ఆ తర్వాత నాకు అయితే బ్రహ్మశ్రీ పూజ్యశ్రీ స్వామి షణ్ముఖ శర్మ గారివి
ఆయన ప్రవచనాలు చాలా బాగా నచ్చుతాయి మాకు. ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి మా ఆస్ట్రేలియా వచ్చి వారు ఇచ్చే ప్రవచన కార్యక్రమాలు అవి కూడా బాగా అర్థమవుతాయి. అలాగా ఆయన చెప్పే విషయాలు, అలాగే నాకున్న పరిజ్ఞానం, అలాగే మనం ఏదైనా ఈ షట్చక్రాలు ఉంటాయి మన శరీరాల్లో, వాటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక లలిత సహస్రం చదివిన అందులోనూ చక్రాల గురించి, మన షట్చక్రాల గురించి ఉంటుంది మన శరీరంలోనూ. అలాగే ఈ చెప్పే ఆధ్యాత్మికంగా మొన్న మాకు ఈ మధ్యనే వారు వచ్చి జ్యోతిర్లింగాల గురించి చెప్పారు. మన శరీరంలోనే జ్యోతిర్లింగాల సందర్శన. అట్లాగా వారు చెప్పేవన్నీ బాగా చక్కగా చేసుకోవటం, అది నిరంతర సాధనతోటి మనం అదొక ప్రయాణం. అంటే ఇప్పుడు ఒక రేడియో పెట్టామండి, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితేనే మనకి ధ్వని తరంగాలు వినిపిస్తాయి. అది మనం ఓపెన్ చేస్తేనే రేడియో వినగలం. అలాగే ఒక బుక్ ఓపెన్ చేసి మనం దాని మీద దృష్టి పెడితే మనకు ఉంటుంది. అది కనీసం ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేకపోతే అరగంట అలా పెట్టుకుని పెడితే మనకి అది ఒక ఫ్రెండ్లీ టచ్ ఉంటుంది అనమాట. లేదు అంటే అది దూరం అయిపోతుంది మనకి. మనలో ఉన్నా కూడా మనలోని శక్తులు మనకే తెలియదు. కానీ ఆ మార్గం పట్టుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఆ పాత తీసుకెళ్ళిపోతుంది. సంస్కృతి సాంప్రదాయాల విషయానికి వస్తే ముఖ్యంగా కొన్ని కొన్ని కట్టుబాట్లు అయితే ఉంటాయి మన హిందూ ధర్మంలో. అవన్నీ అందరూ అంత కరెక్ట్గా ఆచరిస్తున్నారా అని అంటే అది క్వశ్చన్ మార్కే. అందరూ ఆచరించరు. అసలు ఎందుకు ఆచరించాలి అనే యక్ష ప్రశ్నలు వేసే వాళ్ళు కూడా ఉంటారు. మీరు అక్కడ ఉన్నప్పటికీ మీరు ఈ సంస్కృతి సాంప్రదాయాలని ఆచరిస్తూ మీ పక్కన అంటే ఇరుగు పొరుగుకి అవి అలవాటు చేస్తూ చెప్తూ తెలియజేస్తూ వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఎందుకు అనిపించింది మీకు ఇవన్నీ ఇలా చెయ్యాలి అని చెప్పి? కొన్ని పెద్దవాళ్ళ నుంచి సంక్రమిస్తాయి తప్పనిసరిగాను. మా నాన్న అయితే ఆచారాలు అవి ఉంటాయి. ఆ తర్వాత మనకే తెలుస్తూ ఉంటుంది ఇలా చేయాలి, ఇలా చేయకూడదు. అలాగే పుస్తకాల ద్వారా మనం చదివే ఆధ్యాత్మిక గ్రంథాలు వీటన్నిటితోటి ఒక అవగాహన వస్తుంది. డూస్ అండ్ డోంట్స్ అనే ఉంటాయి. అవును, ఇలా చేస్తే ఇది, అలా చేస్తే ఇది అని చెప్పటం మన వంతు అంతే. అది తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. అవును, ఆచరిస్తారా ఆచరించరా వాళ్ళ ఇష్టం. ఇంకా ఇప్పుడు కట్టుబొట్టు అంటే మామూలుగా ఎక్కడికైనా ఒక గుడికి వెళ్తే సంప్రదాయ దుస్తుల్లో వెళ్తాం తప్పనిసరిగాను. చీర మనకి అకేషన్ బట్టి దానికి వెళ్తాం సంప్రదాయం. అలాగే బొట్టు అనేది తప్పనిసరి. కట్టు బొట్టు మన వేషధారణ అన్నీ కూడా మన భారతీయతను ప్రతిబింబిస్తాయి. అది అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు ఆఫీస్కి అలా వెళ్ళలేం. మనకి తగ్గట్టు మన ఆ ఫార్మల్ డ్రెస్ లో మనం రిప్రజెంట్ చేస్తాం. కానీ ఒక్కొక్కసారి అక్కడ కూడా మల్టీ కల్చరల్ డే అని ఉంటాయి. ఆ రోజు అందరూ వివిధ దుస్తుల్లో వస్తారు. చక్కగా వి రిప్రజెంట్ అవర్ నేషన్. ఎందుకంటే ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. అది చక్కగా వేషధారణతో వెళ్ళి వాళ్ళకి చూపెడతాం. మనకి తరగని సంప్రదాయం, అన్ని సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని మనం ఎప్పటికప్పుడు మనకి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా చూపెడతాం. ఇవి మనకి ఇచ్చినవి మన ఎందుకు దాని వెనకాల ఉన్న ఎసెన్స్. ఒక బొట్టు పెట్టుకున్నాము అంటే దాని గురించి అడుగుతారు ఒక్కోసారి. అక్కడ మన విదేశాల్లో ఉన్న వాళ్ళు అడుగుతారు, అంటే మనం ఎందుకు పెట్టుకోవాలి అనా, అంటే ఏంటి డాట్ ఏంటి అని అడుగుతారు. అసలు బొట్టు అని కూడా తెలియదు వాళ్ళకి. డాట్ ఇప్పుడు మామూలుగా పెట్టుకుంటున్నారు. నేనైతే బొట్టు పెట్టుకుని వెళ్తాను, నాకు ఇష్టం కూడా. మామూలుగా అలాగే అదే బొట్టుని మా టీమ్ లీడర్ ఆవిడే పెట్టుకుంటోంది. తన ఎక్కడ? నార్త్ ఇండియన్. అంటే అది మనం పెట్టుకుంటే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏదైనా కూడా. అవును, ఆ బొట్టు అనేది మనం ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒక చక్కటి అలంకరణ. నిజంగానే. తర్వాత మనకి ఆజ్ఞా చక్రం ఉంటుంది ఇక్కడ, ఆస్పిషియస్, జ్ఞాననేత్రం ఉంటుంది. ఇట్లా ఎన్నో దాంతో ముడిపడి ఉంటాయి. అలాగే పిల్లలకి మరి దృష్టి దోషం లేకుండా చక్కగా పెడతారు బొట్టు. ఇక్కడ ఇది బుగ్గన చుక్క పెడతారు, బుగ్గన చుక్క పుడుకి పెడతారు పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి. అవన్నీ కూడా. అలాగే ఎర్రటి సింధూరం మనకి నుదుటిన బొట్టు పెట్టుకుంటే అది కళ. ఆడపిల్లలకి అలా ఒక్కసారిగా బొట్టుతో చూసి మీరు బొట్టు లేకుండా చూస్తే ఏదో బోసిపోయినట్టు ఉంటుంది. అలాగే ఇంటి ముంగిట ముగ్గు వేసుకోవటం, ఇవన్నీ మనకి అది కూడా చాలా బాగుంటుంది. మీరు వేస్తుంటారా అక్కడ మీ ఇంటి ముందర? డైలీనా, అకేషన్స్ లోనా? డైలీ శుద్ధతోటైనా పెడతాము. ఒక్కోసారి అకేషన్స్ వచ్చినప్పుడు ముగ్గేసి కలర్స్ వేసి. సూపర్. తులసి కోట కూడా అందరూ పెట్టుకుంటున్నారు.
అన్నీ అంటే తమలపాకులు పెట్టుకుంటాము. ఇంట్లో మామిడి చెట్టు ఇట్లాంటివన్నీ కూడా చక్కగా బాగానే మన సువాసనలు వెదజల్లుతోంది. మన సంస్కృతి సంప్రదాయాలు అంటే భారతదేశం నుంచి వదిలి వచ్చేసాక దాని మీద ఇంకా మక్కువ పెరుగుతుందండి. ఇంకా కావాలి మనది అని. అలాగే మన కళాకారులు లేకపోతే మన ఆధ్యాత్మికవేత్తలు, ప్రవచనకారులు అక్కడికి వచ్చి ఇంకా మేము అందరినీ సందర్శించుకునే భాగ్యం కూడా కలుగుతోంది. అలాగే ఎవరో ఒకరు పూనుకుంటారు. ఇప్పుడు మాకు అక్కడ ఆస్ట్రేలియా గ్రంథాలయాల్లో 3-4 గ్రంథాలయాలు మాకు దగ్గరలో, అక్కడ తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి. నేను చాలా మటుకు అక్కడ తీసుకుని చదువుకోవటం కూడా అన్నీ దొరుకుతున్నాయి బాగానే. అలాగే ఒకసారి లైబ్రరీకి వెళ్ళినప్పుడు మా అమ్మగారి పుస్తకం కూడా అక్కడ ఉంది, వారు రాసింది. ఏం బుక్ రాశారు అమ్మగారు? బియ్యంలో రాళ్ళు అని, తర్వాత పిల్లల రాజ్యం. అలాగే నేను రాసిన కథల సంపుటి పుస్తకాలు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాయి. అంటే ఇక్కడ వచ్చే కొత్త పుస్తకాలు అక్కడ మాకు వస్తున్నాయి మా లైబ్రరీస్లో, గ్రంథాలయాల్లో. అది అలా వెళ్ళి చూసుకుంటూ దాన్ని మళ్ళీ నలుగురికి చెప్పి, ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అండి. అవును, మనకి ఉన్న సమాచారాన్ని నలుగురితో తప్పకుండా చక్కగా పంచుకోవాలి. అవును, అది ఎక్కడున్నా కూడా మన తెలుగు వారికి అందించటం, మనకి చేతనైన సాయం చేయటం, ఇట్లాగా బాగుంటుంది. అలాగే శ్రావణ మంగళవారాలు లేకపోతే శ్రావణ శుక్రవారం వస్తే చక్కగా జరుపుకుంటాం మేము కూడా. అవునా? చాలా బాగా చేస్తాం. మన తెలుగు వారు అందరూనా లేదంటే విదేశీయులతో కూడా ఇలాంటివి చేపిస్తూ ఉంటారా? తెలుగువారు, ఎందుకంటే మనది సంప్రదాయం, తెలుగు సంప్రదాయం. అంటే కొంతమంది విదేశీయులు కూడా మన కల్చర్ ని ఇష్టపడి వాళ్ళు ఆచరించడానికి కొంచెం రెడీగా ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. మీరు కనుక నా మొదటి కథ చూస్తే వినాయక విదేశీ విహారంలో, అందులో ఆ స్నేహితురాల్ని పిలుస్తుంది, అక్కడ స్థానికంగా ఉన్న స్నేహితురాల్ని పిలిచి ఆ చిన్న పాప వచ్చి అడుగుతుంది, ఉండ్రాళ్ళు ఉంటే ఈ రౌండ్ బాల్స్ ఏంటి, అలాగే మామిడి తోరణాలు ఎందుకు కడతారు, వీటన్నిటికీ అర్థం తెలియ చెప్తూ. మరి ఇస్కాన్ వాళ్ళు అయితే చాలా మంది ఆయన ప్రభుపాద మెయిన్ అక్కడి నుంచి పాశ్చాత్య దేశం నుంచే మొదలు పెట్టారు. అది బాగా ఏంటి, మరి అందరూ కూడా వెజిటేరియన్ చేస్తూ వ్యాప్తిలోకి వెళ్తున్నారు కదా. అది అవన్నీ కూడా మరి చీరలు కడతారు, చక్కగా జపమాలతోటి చేస్తూ ఉంటారు. అలాగా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చారు, అది బాగా వ్యాపించింది. ఓకే, ఓకే. ఇప్పుడు అంటే అక్కడ ఏమన్నా మన తెలుగు వారికి సంబంధించి అసోసియేషన్లో మీరు ఏమన్నా పార్టిసిపేట్ చేస్తున్నారా అంటే ఈ కార్యక్రమాలన్నీ చేయటానికి? లేదు అంటే ఏ రకంగా ఇదంతా ప్లాన్ జరుగుతుంది? మొన్న మామూలుగా మాకు ప్రతి ఏటా ఉగాది, దీపావళి సంబరాలు జరుగుతూ ఉంటాయి. నేను అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్గా ఉండి అలాగా చేయటం జరిగింది. అలాగే వాహిని తెలుగు మాసపత్రికకి 4 ఏళ్ళు సంపాదకత్వం వహిస్తూ అందులో మన తెలుగు రచయితలు అలాగే ఔత్సాహికంగా రాసేవాళ్ళు వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ అలాగా 4 ఏళ్ళు చేశాను నిరంతరంగా. 48 సంచికలు అలాగా ఏకదాటిగా అలా వెలువడ్డాయి ప్రతి నెల. అలాగే ఇంకా మిగతా కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేస్తూ ఉంటాను, అవకాశం ఉన్నప్పుడు అన్నీ చేస్తూ ఉంటాను. అంటే ఇదంతా కూడా వృత్తి అయితే ప్రభుత్వ ఉద్యోగం చేయటం, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవుతుంది. అది యాంత్రికంగా గడిచిన మనకి ప్రవృత్తి పరంగా ఒక తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు ఇవి చేసుకుంటే మనకి అది ఒక లైఫ్ బ్లడ్. అది చాలా ఆనందంగా ఉంచుతుంది మనని. అవును, అవును. ఒక పండుగ వచ్చింది అనుకోండి, మాకు కల్చరల్ లీవ్ అని మామూలుగా ఉంటాయి. వాటిని ఆ కల్చరల్ లీవ్ ఉపయోగించుకుని ఒక వరలక్ష్మి రోజుతో వస్తే ఆ రోజు చేసుకోవటం, నలుగురితోటి పంచుకోవటం, అలాగా చేస్తే ఒక ఆనందం ఉంటుంది మనకి. మనం ఏది అందులో సాంఘిక మాధ్యమాల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా బాగా ఏది వచ్చినా కూడా అకేషన్ వైజ్ మనం అన్ని చేసుకుంటున్నాం కదా. అవును, అవును. ఇంటి మాకేంటంటే అక్కడ సబబ్ వైజ్ ఉంటాయి, అలా చుట్టుపక్కల వాళ్ళని అందరూ ఒక్కొక్కసారి దూరమైనా వెళ్ళి అందరూ నలుగురం సంతోషంగా అందరం కలిసి సంబరాలు, పిండి వంటలు అలాగా ఆనందంగా. అలాగే గుళ్ళో కూడా కార్యక్రమాలు, ఇప్పుడు ఏదైనా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం చేసుకుంటారు, అందరం కలిసి అక్కడ సామూహికంగా వెళ్ళి అటెండ్ అవుతాము. లేకపోతే ఎవరైనా ఒక అకేషన్ వైజ్
మ్యారేజ్ యానివర్సరీస్ ఉన్నా ఏమున్నా కూడా వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించటం, ఓకే. అక్కడికి అందరూ వెళ్ళటం. అలాగే అకేషన్ వైజ్ ఇప్పుడు మన పులిహార, మన సంప్రదాయ వంటకాలు అందరూ కలిసి చేసుకోవటం, ఇట్లా బాగుంటుంది అంతా కూడా. మనం అన్నీ కూడా ఎక్కడ మనం అంటే వెల్తి లేకుండా ఈ మధ్యకాలంలో అన్నీ కూడా చేస్తున్నారు. ఓకే. మనకు వచ్చే ప్రవచనకారులు ఆధ్యాత్మికంగా అవన్నీ కూడా ప్రవచనాలు కూడా మనని బాగా పటిష్టం చేస్తున్నాయి. అవును. మన మూలాలు, రూట్స్ అనేవి మర్చిపోకుండా ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని. ముఖ్యంగా కోవిడ్ తర్వాత అండి, కోవిడ్ ముందు తర్వాత కనుక ప్రపంచం అప్పుడు మామూలుగా ఒకలా ఉండేది. కోవిడ్ తర్వాత ఏమైందంటే అతలాకుతలం అయిపోయి కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి. వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు మనిషి చాలా ఒక దిగులుగా అయిపోయింది, ఒక చీకట్లో ఉన్నట్టు అయిపోయింది. ఎక్కడ అసలు వెళ్ళటానికి లేకుండా ఇంట్లో ఇదైపోయి, అటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికంగా అన్నీ పట్టుకుని మళ్ళీ మామూలుగా రావటానికి చూస్తున్నారు. భక్తి అందరిలోనూ బాగా పెరిగింది బాగా. అవును. అప్పట్లా లేకుండా ఒక మార్గం కూడా చూపిస్తోంది. అంటే అంటే అది ఒక మూఢనమ్మకం అని కాదండి. భక్తి అంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్, మనం ముందుకు వెళ్ళటానికి ఒక పరిష్కార మార్గం. ప్రతి వాళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి అంతే అనుసరిస్తారు. అవును. అందులో అదేమీ తప్పు కాదు. తప్పు కాదు, అందరూ ఆచరించదగినదే. అంటే వచ్చే నష్టం ఏమీ లేదు, ఆచరిస్తే ఇంకా ఉపయోగం ఉంది. అవును, ఎందుకంటే మన సమయాన్ని మనం ఎన్నో అనవసరమైన విషయాలకి వాటికి దాన్ని వృధా చేసే బదులు ఉన్న సమయంలో చక్కటి మార్గంలో అది మానసిక వికసిస్తుంది. అంటే మన విస్తృతం అవుతుంది మన పరిధి, ఆలోచన పరిధి అవన్నీ కూడా. ఒక తెలుగు సాహిత్యం చదివితే ఆ పరిధి పెరుగుతుంది, భాషా పరిజ్ఞానం పెరుగుతుంది, మాటలు ఏమి వాడాలి ఏది వాడకూడదు ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడైతే మనం నిత్య దీపారాధన, పూజలు అవన్నీ చేస్తూ ఉంటాము. మీరు అక్కడ అకేషనల్ గా అయితే చేస్తూ ఉన్నారు. డైలీ దీపారాధన చేయడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారా మీరు ఇళ్లలో? మనం ఇంట్లో మామూలుగా అన్ని అక్కడ చేసుకుంటూ ఉంటారా? అందరూ చక్కగా దేవుడి గది చక్కగా పెట్టుకోవటం అవన్నీ అక్కడంతా కూడా అన్ని దొరుకుతాయండి. ఇది ఇప్పుడు ఈవెన్ హవిష్ హోమం చేయడానికి కూడా చక్కగా అన్ని పరికరాలు అన్నీ దొరుకుతున్నాయి. దొరకనేది ఏమీ లేదు. కానీ బాగా కాస్ట్లీ ఉంటాయేమో కదా ఇండియన్ వస్తువులన్నీ అక్కడ? ఏమండి, ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్లిన కొరియర్ ఛార్జెస్ అవుతాయి. అవును అవును, అక్కడ కొనుక్కున్నా అవుతాయి. ఇంకా ఒకసారి వెళ్ళాక మనం కరెన్సీ కన్వర్షన్ అది కొన్ని మర్చిపోవాలి, కొన్ని చోట్ల పెట్టాలి, తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలంటారు కదా, అలా అంతే అంటారా? అవును అవును. ఆ మధ్య సోషల్ మీడియాలో వరలక్ష్మి వ్రతము ఆ టైముల్లో చాలా మంది వీడియోలు అప్లోడ్ చేశారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు. మామిడాకులు ఏంటండి బాబు, 4 మామిడాకుల విందులో ఎన్ని $10 $20 చెప్తున్నారు. వేప పువ్వు 4 రబ్బలు ఊరికే 4 పూలు ఉంటే అది $6-8 అలా ఉంటుంది. కానీ అది వదులుకోలేం కదా, అది శాస్త్రానికైనా వేయాలి కదా. అవును, అలా చేస్తాం. ఒక్కోసారి కొంతమంది ఇళ్లలో పెంచి ఇచ్చిన వాళ్ళు ఉంటారు అట్లా. అవునా? కానీ కొన్ని అవసరాన్ని బట్టి పెంచాలి. ఒక్కోసారి అపురూపంగా దోసకాయ ఎక్కువ దొరకదు, కొంతమంది ఇంట్లో పండించి ఇస్తారు, సూపర్ ఎక్కువ ఉంటాయి రేట్లు. మన ఆవకాయని మర్చిపోలేము ఎక్కడికి వెళ్ళినా. తప్పనిసరిగా రేట్లు కొన్ని ఎక్కువ ఉంటాయి. మధ్యకాలంలో కొన్ని బాగానే ఎక్కువయ్యాయి. తర్వాత ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ ఇది వార్ తర్వాత కొన్ని బాగా ఎక్కువ పెరిగాయి. దట్ ఈజ్ అంతే. అంతే ఇంకా. అంటే డబ్బులు లెక్క చేయకపోతే అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి, అంతే కదండి? మనం డబ్బుని లెక్క, మీరు భలే అడిగారండి. డబ్బుని లెక్క చేయకపోతే అందుబాటులో ఉంటే అలా అని కూడా అనను. అక్కడ మనం దేనికి పెడుతున్నాం, ఇది అవసరమా లేదా, ఎంతవరకు నీడేది, ఆ పర్పస్ ఏంటి. అవును. ఇప్పుడు మరి ఒక బ్లూటూత్ ఇయర్ బడ్స్ కొనాలంటే ఎంత ఖర్చు పెడతారు. అవును, అయ్యో అది లేదే అసలు రోజు గడవదు కాబట్టి దానికి పెట్టచ్చు. అందుకని అలాంటిది ఒక వేప పువ్వు ఒక్కరోజు ఏడాదిలో ఒకసారి చేసుకుంటాం, కొంత మార్జిన్ ఇచ్చుకుని పర్లేదు. అది మన ట్రెడిషన్ కూడా. అది వాడటం వల్ల ఏంటి యూజెస్ అనేది ఎంత బాగా చెప్తారు పెద్దవాళ్ళు. ఖచ్చితంగా నీడ్. అవును, కొన్ని అదే అంటే మనం దేనికి విలువనిస్తున్నాము మన జీవితంలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యూమన్ వాల్యూస్ అనేవి ఉంటాయి కదా. ఉన్నాయంటారా ఇప్పుడు?
ఎంతవరకు ఉన్నాయి అనిపిస్తుంది మీకు? అది కుటుంబ వాతావరణాన్ని బట్టి కూడా ఉంటుంది. తల్లిదండ్రులు, అలాగే చుట్టూ ఉన్న స్నేహితులు, ఆ సొసైటీ అన్నీ మనం ఎక్కడ ఉంటున్నాం ఏంటి అనేది ఉంటుంది. ఎంతో కొంత కాస్త మానవ సంబంధాలు, మానవతా విలువలు అనేవి ఉండాలండి. ఉండాలి. మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఏదైనా కానీ కొంతవరకే ఉన్నట్టుగా అనిపిస్తోంది. అంటే అంటారు కదా, ఒక మహమ్మారి అందరినీ అలా పట్టేసింది, డబ్బు అనే మహమ్మారి. అలా అని మనం డబ్బుని ఒక మహమ్మారి అని చెప్పి కొట్టి పారేయడానికి లేదు. డబ్బు లేనిదే మనకి ఏది కూడా ముందుకు వెళ్ళలేదనే చెప్పాలి. మీరు అన్నట్టు ఎంతవరకు అవసరం, ఎంతవరకు కాదు అన్నట్టుగా డబ్బు కోసము సొంత తల్లి పైన, సొంత అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముల పైనే కోర్టులో కేసులేసి అట్లా జరిగే అలాంటి కుటుంబాలు ఉన్నాయి. ఏది వద్దు మాకు, మేము ఇలా కలిసి ఉంటాము అని ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారు ఉన్నారు. వాస్తవానికి అవి కొంచెం మన కనుమరుగైపోతున్నాయి, అప్పటి ఆ బంధాలు, బంధుత్వాలు, విలువలు కదండి. అవును. కానీ ఆఖరికి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏది మనతోటి ఉండదు. ఒక్కోసారి డబ్బు ఉన్నా ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండదు. అవును. లేకపోతే అన్నీ ఉంటే మనశ్శాంతి, ముఖ్యంగా మన మనశ్శాంతి కావాలి. అది లేని రోజు ఏది చేయలేము. సంతృప్తి అనేది ఉండాలి, ఆ సాటిస్ఫాక్షన్. అలాగే ఎందుకంటే ఒక సమస్య వస్తే దాన్ని పరిష్కార మార్గం ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో ట్రాన్స్పరెంట్గా డిస్కస్ చేసుకోగలగాలి, ఓపెన్నెస్ ఉండాలి. ఇరువురి మధ్య సంబంధ బాంధవ్యాలు నిలవాలి అంటే ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతుందనే చక్కగా మాట్లాడుకోవాలి. అటువంటిది ఆ కమ్యూనికేషన్ అనేది కనుమరుగు అవుతుందండి. ఓపెన్ కమ్యూనికేషన్ లేకపోయింది. అది దానివల్ల చాలా మటుకు ఒక గ్యాప్ వచ్చేసిందంటే అది మళ్ళీ ఎప్పటికీ పోడ్చలేము. అంతే. అవును. అందుకని చక్కగా మనస్పర్ధలు లేకుండా మాట్లాడుకోవాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే డబ్బే అన్నిటికీ మూలం కాదు. ఎట్ టైమ్స్ అది ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు. మరి మీరేమంటారండి, కోవిడ్ టైంలోనూ ఎంతో మంది ఎన్ని ఉన్నా కూడా అన్నీ వదిలేసి త్యాగం చేసి వెళ్ళిపోయినట్టే కదా. అవును, అవును, అవును. అందుకనే ముఖ్యంగా మన ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, ఏదైనా ఇది కావచ్చు. ఆరోగ్యం అనేది మనకి అన్ని విధాల ఇది. మనశ్శాంతి ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే ఒక్కసారి మనలోకి మనం చూసుకోవాలి, ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము. అది లేకపోతే ఎంత హడావుడి, ఎంత యాంత్రికంగా, ఎంత బిజీ అయినా కూడా ఫైనల్గా ఏమవుతుంది, ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతాడు మనిషి. అవును. అందుకని చేసినా కూడా ఇప్పుడు ఏ పని చేసినా నేను ఆ కథలో కూడా ఒకటి రాసా, ఒక పరిష్కార మార్గం. ఒక్క అరగంట, గంట మధ్యలో మనకంటూ ఒక 5 నిమిషాలు కేటాయించుకోండి. జస్ట్ రిలాక్స్, బ్రేక్ తీసుకుని వాకింగ్ అలా వెళ్ళండి ఆనందంగా. మళ్ళీ వచ్చి మీ పని మీద కేంద్రీకృతం చేయండి. అలా కాకుండా గంటలు 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 అలాగా కూర్చుని చేస్తే ఏమీ ఉండదు అక్కడ మనకేమీను. మెంటల్ స్ట్రెయిన్ బ్రెయిన్ మీద ఎక్కువ అవుతుంది. అందుకని మధ్యలో ఒక చిన్న విరామం అలాగా చేస్తూ ఒక చిన్న ఎక్సర్సైజ్, ఒక మంచి సంగీతం వినటం, మనకి ఇష్టమైన దాన్ని అలవాటు చేసుకోవటం. అంటే అందరికీ ఉన్నవి 24 గంటలే. ఆ 24 గంటలని మనం ఎంత బాగా సద్వినియోగం చేసుకోగలిగాము అన్న దాని మీదే ఉంటుంది. అంటే నేను రేడియో కార్యక్రమం చేసా ఒకసారి, ఇలాగే బిగినింగ్లో, స్టార్టింగ్లో నా ఫస్ట్ కార్యక్రమం. అంటే మీరు వెళ్ళినప్పుడే స్టార్ట్ చేశారా అక్కడ రేడియో? అది అనుకోకుండా అలాగా నన్ను అలా డెస్టినీ తీసుకెళ్ళింది. ఎన్ని సంవత్సరాల పాటు చేశారు? నేను 2000 సంవత్సరంలో వెళ్ళిన అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తున్నాను. అక్కడ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? చేస్తున్నాను. ఏంటి అసలు టాపిక్స్ ఏముంటాయి దేనిపైన? మొదటి కార్యక్రమం నేను శ్రావణ మాసం ప్రాముఖ్యత గురించి చేయటం జరిగింది. అందులో మన శ్రావణ మాసం అంటే మనకి చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మధ్యాహ్నం స్కూల్ ఉండేది 12ంటికి. మీకు గుర్తుందో మరి? అప్పుడు 12ంటికి చేసుకునేవాళ్ళ, అప్పుడు పూజలన్నీ చేసుకుని అలా వెళ్ళేవాళ్ళం వరలక్ష్మి వ్రతం అలాగా. తర్వాత పెళ్లిలో వధువు చేత మంగళ గౌరి పూజ చేస్తారు. ఆ పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ మంగళ గౌరీ వ్రతం కూడా చేసుకుంటారు. అట్లాగే దాని మీద ఎంతో, అలాగే బొట్టుకున్న ప్రాధాన్యత,
మన సంస్కృతి సంప్రదాయాల మీద అలాగా చేశాను మొదటి కార్యక్రమం. ఆహాహా. అది నచ్చింది అందరికీ. అంటే అనుకున్నారా మంచి ఆదరణ వస్తుంది, నేను తీసుకునేది అంటే నేను ఉన్నది విదేశాల్లో, నేను తీసుకుంటున్నది భారతీయులకి సంబంధించిన ఆ విషయాలు అవన్నీ ఎందుకంటే కూడా అని? అక్కడ చేస్తారు, అందరూ ఆ. బాగా ఇష్టంగా చేస్తారు. ఓకే. బాగానే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉమ్, ఉమ్. ఆ తర్వాత అన్నమయ్య కార్యక్రమాలు, అలాగే నాకు నా కార్యక్రమాలు వింటూ యూత్లోంచి ఆ అమ్మాయి తను తేజస్విని అని ఆమె నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చింది అనమాట. మీ వాయిస్ నాకు బాగా నచ్చింది, మీరే నా ఇన్స్పిరేషన్ సూపర్. రేడియోలో కార్యక్రమాలు చేయటానికి. అట్లా చాలామంది రెస్పాన్సెస్ ఇస్తూ ఉంటారు విని కూడా. స్పందన ప్రతిస్పందన అదే. అది ఉంటే బాగుంటూ ఉంటుంది. ఉమ్, కాకపోతే నేను ఎంతమందికి నా కోసం నేను ఏది ఎప్పుడు రేడియో కార్యక్రమాలు చేయను. ఉమ్. మన కమ్యూనిటీకి, తెలుగు కమ్యూనిటీకి ఒక అకేషన్ వైజ్ సందర్భం సమయం అన్నీ కలగలుపుకొని కార్యక్రమాలు చేస్తూ ఉంటా. అది ప్రతి వారికి ఉపయోగంగా ఉండాలి అని భావిస్తాను. పాటలు కూడా పాడుతుంటారా వివరణతో పాటు? అంటే విషయ పరిజ్ఞానాన్ని అయితే ఎలాగో అందిస్తున్నారు రేడియో ద్వారా, మరి ఏమన్నా శ్లోకాలు అలాంటివి, దేవుడికి సంబంధించిన భజనలు అలాంటివి కూడా పాడుతూ ఉంటారా? అన్నమయ్య పాటలు చాలా ఇష్టం. ఏదన్నా పాడతారా ఇప్పుడు? మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికి. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలిగి. నన్నుగావు కేశవా నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన. నన్నుగావు కేశవా నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన. వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధర సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికి. కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ అంటే జాలు ప్రద్యుమ్నుడా నిరుద్ధుడా. తొంటే పురుషోత్తమా దోక్షజ నారసింహమా జంట వాయకు మచ్యుత జనార్దనా. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికి. మొక్కేము ఉపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ ఎక్కితి శ్రీ వెంకట మిందిరానాథ. ఇక్కువ నీ నామములు ఇవి ఏ నా జపములు చక్కగా నీ దాసులము సర్వేశ అనంత. మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హిత బుద్ధి కలికి. చాలా చక్కగా పాడారు నిజంగా. రేడియోలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి శ్లోకాలు, కీర్తనలు అవి పాడుతూ ఉంటారా? ఆహా. నేను మామూలుగా తెలుగు వన్ రేడియోలో లైవ్ షోస్ చేస్తా. ఆకాశమే హద్దు, ఆకాశవిధిలో శనివారాలు ఆదివారాలు. అలాగా మన తెలుగు వాళ్ళతోటి ప్రపంచంలో అందరితోటి అలా కనెక్ట్ అవుతూ మాట్లాడుతూ ఉంటే ఒక రకమైన ఆనందంగా ఉంటుంది. ఎంతోమంది వచ్చి వాళ్ళ అనుభవాలు కూడా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క అంశం మీద ఎంతో యూనిక్ వేలో తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తూ ఉంటాను. అవి బాగా వెళ్తాయి, బాగా స్పందన లభిస్తుంది. ఓకే. అలాగే కొన్ని అది వరకు మనకి ఆల్ ఇండియా రేడియోలో నాటకాలు 3ంటికి వచ్చేవి. ఆ పద్ధతిలో మా అమ్మగారు రాసిన కథలకి ఒకటి ఉదాహరణకి ధన్యజీవులు అనే కథ ఉంది. అది మనకి మన గొప్ప గొప్ప హేమహేమీలైన సినిమా నటులు వాళ్ళు స్వర్గలోకంలో కలుసుకుని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది దాని మీద అలా ఒక్కొక్కరిని గుర్తుకు తీసుకొస్తూ ధన్యజీవులు అన్నది నాటిక కింద మలిచి
అలాగా చాలా ఆసక్తితో కొన్ని అలా నాటికలుగా మలిచి చేశాను అనమాట. అలా వినూత్న పద్ధతిలో ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కటి తీసుకుంటూ అలా ప్రజెంట్ చేస్తూ వస్తున్నారు. చాలా సంతోషం. ఉమ్. మరి ఇప్పుడు అంటే మనం గత జన్మలో చేసిన ఆ పాపము పుణ్యము, అంటే చేసిన పని వల్ల క్రియేట్ అయిన పాపము పుణ్యం వల్లే ఈ లైఫ్ నెక్స్ట్ జన్మ అనేది కంటిన్యూ అవుతుంది. దాన్ని బట్టే ఇదంతా కూడా లైఫ్ ఉంటుంది, మన చేతుల్లో ఏమీ లేదు, బ్రహ్మ ఆల్రెడీ అంతా ఇక్కడ రాసేసాడు, ఇలా నమ్ముతూ ఉంటారు. కానీ మీరు చెప్పింది నీ జీవితం నీ చేతిలో, అంటే మన జీవితం మన చేతిలో ఉందంటున్నారా ఏంటి? పుస్తకంలో ఉన్న సారాంశం ఏంటి? అవును, తప్పనిసరిగా మన జీవితాన్ని మనం మలుచుకోగలిగిన సామర్థ్యం మనలో ఉంది. ఎందుకంటే మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతి మనిషికి సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని ఇన్బోర్న్ క్వాలిటీస్ అంటే జన్మతః అబ్బుతాయి, కొన్ని తల్లిదండ్రుల నుంచి అబ్బుతాయి, కొన్ని సమాజం నుంచి, కొన్ని తనలో ఉన్న శక్తిని మనిషి ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు. అది మనం సాధన వీటన్నిటిని ప్రతిరోజు చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఒకవేళ ఏదైనా కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. కష్టం లేని మనిషి ఎక్కడ భూమి మీద ఉండడు. కానీ ఒక్కొక్క రీతిలో ఉంటాయి. ఒకరికి ఆరోగ్య సమస్య, లేకపోతే సంబంధ బాంధవ్యాలు, అలా వివిధ రీతుల్లో ఉంటాయి. దాన్ని మనం ఏ విధంగా సమయానికి తగినట్టుగా మనం స్పందించి దాన్ని పరిష్కరించుకోగలుగుతాము. అలాగే ఇప్పుడు ఆ పరిస్థితి, ఇప్పుడు ఒకే మనిషి ఇక్కడ పుట్టిన అతను ఎంతోమంది వేరే చోట వేరే దేశంలో పుడతారు. వాళ్ళ జాతకాలు ఎప్పుడు ఒకలా ఉండవు కదా. ఉండవు. ఆ ఉన్న పరిస్థితులు దాన్ని బట్టి, ఎందుకంటే సంచిత పాపకర్మలు పూర్వజన్మ, అది తర్వాత ఈ జన్మ, తర్వాత వచ్చే జన్మకి. ఇదంటే లైక్ బ్యాంక్ బ్యాలెన్స్, మనకి మనం సంపాదించుకునేది ఎంత మనం చేస్తామో అంత మళ్ళీ అది వస్తూ ఉంటుంది. కానీ మన చేతిలో కూడా చాలానే ఉంటుంది మనం చేయాల్సినవి. అది ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గము, అలాగే మనం మన నడవడికలు మనం ఎలా ఏ విధంగా చేస్తున్నాం, అలాగే ఆత్మ పరిశీలన, ఎంత దాకా మనం తప్పు చేసామా ఒప్పు చేసామా, అది ఉండి రియలైజేషన్ అనేది ఉండాలి. అది రియలైజేషన్ ఉంటే ఎప్పటికైనా మనిషి బాగుపడతాడు. ఆ రియలైజేషన్ లేకపోతే ఏమీ చేయలేము, ఇంకా జన్మ వృధా అయిపోయినట్టే. ఎప్పుడప్పుడు మనం తప్పనిసరిగా అవన్నీ చేస్తూ వెళ్తూ ఉండాలి. అది నిరంతరం అండి. అంటే ఒక్కొక్కసారి క్షణికావేశాలు వస్తాయి, కానీ మళ్ళీ వాటిని సర్దుకుని ముందుకు సాగుతూ ఉండాలి. దానివల్ల అంటే ఏదైనా ఇది ఒకటి రాగానే దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ అని ఎప్పుడు అనుకోకూడదు. కరెక్ట్. అనుకోకుండా దిస్ ఈజ్ ఓన్లీ టెంపరీ, ఇది ఓన్లీ క్షణికమే, అంతే, మళ్ళీ తర్వాత మారుతుంది, పరిస్థితి మారుతుంది అని ఒక హోప్తో ఉండాలి. ఉంటే బాగుంటుంది. అదే అంతే కదా, మరి మన చేతిలోనే ఉంది కదా. లేదు అంటే ఒక మంచి మాట, మనకి ఒక మంచి ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకోవాలి. నీ చుట్టూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకుని, ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక యావిగేషన్స్ ఏమో ఉంటాయి. నీకు నచ్చిన మార్గాన్ని ఎంచుకో, దాని చుట్టూ ఒకటి. ఇప్పుడు ఒక ఫ్లైట్లో మనం ప్రయాణిస్తున్నాం. ఆ సమయంలో నువ్వు ఏది ఎంచుకుంటావు? ఒక సినిమా చూస్తావా, ఒక పుస్తకం చదువుతావా, లేకపోతే పక్కన వ్యక్తితో మాట్లాడతావా? అవును, అది నీ చేతిలోనే ఉంది. అప్పుడు దాన్ని బట్టి ఆ ప్రయాణం అంతా కూడా హ్యాపీగా సాఫీగా సాగినట్టే కదా. లేదు బోర్గా ఉండి చాలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఫ్రస్ట్రేషనే ఉంటుంది, ఇంకేం లేదు అక్కడ. అవును. అంటే చెప్పటం చాలా సులభం, ఆచరించటం అనేది ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ దానికి దైవ మార్గాన్ని అవలంబిస్తూ ఉంటే, తోడవుతే అవన్నీ మనకి సుగమం అవుతాయి. అంటే దేవుడు అనేది ఏంటంటే ఒక నావిగేషన్. మనకి ఇప్పుడు రూట్ వెళ్ళాలి, నుంచి వెళ్ళాలి అంటే మనంతటి మనం వెళ్ళలేకపోతే ఒక సాయం తీసుకున్నాం. అది ఏ మార్గమైనా అనుకోవచ్చు. కొంతమంది ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు, మెడిటేషన్ చేస్తారు, అలా ఎన్నో మార్గాలు ఉంటాయి మనకి. అది మీకున్న నమ్మకం, ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏది ఉంటే దాంట్లోంచి మనం తీసుకుంటూ ఎసెన్స్ వెళ్ళటము. నిజమే. అంటే ఆ టైంకి కరెక్ట్గా మన ఆలోచన ధోరణి పాజిటివ్ వేలో గనక వెళ్ళగలిగితే మీరు అన్నట్టు అంతా పాజిటివ్ గా వెళ్తుంది. అవును, మన మనోసంకల్పం, మనం దాన్ని ఇట్లా ఉంటే డెస్టినీని మార్చొచ్చు మన సంకల్పంతో, మనం చేస్తున్న ఆలోచనలతో అంటున్నారు కదా. మార్చచ్చు. ఎందుకంటే అది నామస్మరణ. మనం ఎన్నో పురాణాల్లో కూడా చూసాం. మనకి అన్నీ మారిపోతాయి, ఒక్కోసారి తారుమారైపోతాయి. ఇలా జరుగుతుంది అనుకున్నప్పుడు అది ఉండదు. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మనకి స్పిరిచువల్గా.
చాలానే ఇచ్చారు మనకి. వాటిని శోధించి ఒక్కొక్కరు ఏ మార్గంలో పయనించినా ఎందులోనైనా మనం తప్పనిసరిగా విజయాన్ని సాధించగలము. ఒకవేళ ఏదైనా అది వచ్చి అది జరగలేదనుకుంటే అంతే రాసి పెట్టింది అని మనం కర్మ మార్గాన్ని అంటాం. తర్వాత అది బాగుంది అని అనుకుంటాం. అంటే ప్రయత్నం చేసి చూసి నీకు వచ్చింది, నీకు ఇంతే ప్రాప్తం ఉంది అనుకుని అందులో తృప్తి పడటం కూడా. ఒకవేళ ఒక దారి మూసుకుపోయినా మళ్ళీ రెండో దారి తెరుచుకుంటుంది, దాంట్లోనే వెళ్ళు, అది నీకు రాసి పెట్టలేదు అని అంటారు. మొత్తానికి అంటే విదేశాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనము ఇక్కడ సంస్కృతి ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఒకప్పుడు అంత మనకు అంచనాకు వచ్చుండేవి కాదు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదు అనిపిస్తుంది మీ మాటల్ని బట్టి. ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా? అన్ని పండుగలు చేసుకుంటున్నాము, గుళ్ళు గోపురాలు సందర్శిస్తాము, లేకపోతే ఇళ్ళకి వెళ్తాము, చక్కగా కలుసుకుంటాము, అన్నీ మామూలుగానే జరుగుతుంటాయి యాజ్ యూజువల్. అంటే ఒక మన భారతీయ గడ్డ మీద వచ్చినప్పుడు ఆనందం వేరుంటుంది ప్రత్యక్షంగా. ఊపిరి పీల్చుకుంటారు ప్రశాంత్. ఎలా అంటే ఇది పుట్టినీళ్ళు అండి భారతదేశం, అక్కడ బ్రెడ్ అండ్ బటర్ మెట్టినీళ్ళు అంతే. ఇక్కడ ఇప్పుడు చూడండి మెట్టినీళ్ళు వెళ్ళి అత్తవారింట్లో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒక పద్ధతి రివాజు అన్నిటి ప్రకారం కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా సర్దుకుంటాం, అన్నిటినీ కలుపుకుని వెళ్తాం. మేమేంటంటే కల్చరల్ అంబాసిడర్స్, అంటే భారతదేశానికి విదేశానికి మధ్య ఒక సాంస్కృతిక రాయబారులం అని చెప్పచ్చు. ఆ సంస్కృతిని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అన్ని తెలియచేస్తూ, అలాగే స్థానికంగా ఉన్న వాళ్ళకి కూడా చేస్తూ ఒక మంచిని, ఒక పాజిటివిటీని ప్రమోట్ చేయటం అనేది ముఖ్య ఉద్దేశం. సంతోషం అండి, నిజంగా చాలా మంచి విషయము మీరు చేస్తుందంతా కూడా చాలా మంచి ఆలోచన. అంటే వృత్తిని చేసుకుంటూ దాంతోపాటు ఇవన్నీ కూడా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు. నాకు కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలండి, బాగుంది చక్కటిగా. అంటే మేము ఎప్పుడైనా సమయం చిక్కినప్పుడల్లా ఈ ఐ డ్రీమ్స్లో చక్కటి కార్యక్రమాలు చూస్తూ ఒక మంచి అవుట్లెట్. ఈరోజు ఈ వేదిక మీద నేను కూడా వచ్చి మీతో మంచి అనుభవాలు, నావి మనసులో భావాలు పంచుకోవటం ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.